కుంషికా గార్డెన్. నేను లక్ష్మీ సూర్శెట్టి. ఈరోజు గార్డెన్ వీడియో పెడదామని చేస్తున్నానండి. ఇవ్వండి బీరపాదు కొత్తగా పెట్టింది ఇది. అంతకుముందు పెట్టిన ఈ బీరకాయలు బాగా కాసాయండి. ఇప్పుడు ఇది పెట్టాను. చిన్న బీర, దేశవాళీ బీర. ఒక కాయ కాస్తుంది, మిగతా ఏం లేదు ఇంకా. ఇవ్వండి మొక్కలండి ఇవి చామంతులు. ఇది ఆనందపురం నుంచి తీసుకొచ్చాను కదండి, ఆ బంతండి ఇలా వచ్చింది. ఇదిగోండి ఒకదానికి మొగ్గ కూడా వచ్చింది. ఇదిగోండి మొగ్గ వచ్చింది, పువ్వు వస్తుంది ఆల్రెడీ. చూద్దాము ఏదో వస్తుందో. ఇవ్వండి ఎల్లో బంతిలా ఉంది అది. ఇవ్వండి ఈరోజు మా గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇంకా చిక్కుడుకాయలండి వస్తున్నాయి. ఇది చీమలండి, పేనుబంకలా ఏం కాదు, చీమలే పడుతున్నాయి అసలు. మొన్న అల్లం, పచ్చిమిర్చి అవన్నీ, తర్వాత సీతాఫలాకు, వేపాకు ఇవన్నీ చేసి కొట్టానండి. కొంచెం వదిలింది. ఇదిగోండి అలా ఉంది. కామెంట్ పెట్టండి దీనికి దీని పరిష్కారం ఏంటో. ఇది కొట్టాను కానీ అసలు ఏది వదిలినట్టు ఏం లేదు, అలా ఉండిపోయింది అంతే. ఇంకా చూడండి పిటేనియం పూలు అంటాం కదా, ఇవి గార్డెన్లో తీసుకొచ్చాను. మా పాప ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడ విత్తనాలు ఉంటాయని ఉంచాను. ఇవి నెక్స్ట్ ఇయర్ వేరే కలర్ వస్తుందంట, చూద్దాం. ఇది ఇంకో కనకాంబరాలండి, చాలా బాగా వస్తున్నాయండి. కనకాంబరాలు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి 3 రోజులకి. చాలా పెద్దవండి ఇవి. హైబ్రిడ్ కనకాంబరం ఇది, దేశవాళీ కాదు ఇది. చూపిస్తాను దేశవాళీ కూడా మీకు. ఇదిగోండి చాలా బాగా గుత్తులు వస్తున్నాయండి ఇవి. ఇదిగోండి కొమ్మలు తుంచేసి పెడుతున్నానండి, అలా వచ్చేస్తున్నాయి. ఇలా ఇరిగిపోతాయి పక్క పక్కన వస్తుంటే, అవి అలా గుచ్చితే వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి ఇవి కూడా మొక్కలు వచ్చాయి. ఇంక మెరూన్ చామంతి అండి. ఇదిగోండి మొన్న మొక్కల్లా ఉండి పెట్టాను కదా, ఇప్పుడు చూడండి పువ్వులు అవుతున్నాయి. అసలు ఎంత బాగున్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. మెరూన్ చామంతి ఇది. నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు